వాళ్ళే పెద్దవారు. అదేనండి ఆయన ఎన్నో సంవత్సరాలు మీ అమ్మాయిని ఎంతో ప్రేమానురాగాలతో పెంచావు. మీ అమ్మాయిని నాకు ఇస్తున్నావయ్యా, అందుకని మా యొక్క వంశాభివృద్ధి, మా గోత్రం అభివృద్ధికి నీవు మీ యొక్క అమ్మాయిని ఇస్తున్నావు, నీకన్నా పెద్దవారు ఎవరుంటారయ్యా అని స్వామివారి తరపున ఉన్నటువంటి బంధుగణాలు ఎంతో కూడా ఆ యొక్క వారికి చెప్పడం జరిగింది. కాబట్టి కన్యాదానం చాలా సుభిక్షమైనటువంటి దానాలలో కన్యాదానం. అన్నం పెడితే చక్కగా కూడా పుణ్యం వస్తుంది, విద్యాదానం చేస్తే పుణ్యం వస్తుంది. కన్యాదానం చేస్తే ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి ఏదైతే ప్రదవుని ఉన్నదో మళ్ళీ తండ్రి పూర్వంలో ఉన్నటువంటి విధంగా కూతురుతో ఒక బాండింగ్ అనేది ఉండదు. ఎందుకంటే అల్లుడికి అప్పచెప్పేస్తున్నాం వారి తరపున. కాబట్టి ఆఖరిమైనటువంటి ఘట్టం మహత్తరమైనటువంటి దానాలలో వల్ల అత్యంత పుణ్యదానం. అంటే మనం అన్నం పెడితే మనకే పుణ్యం వస్తుంది, విద్యాదానం చేస్తే మనకే పుణ్యం వస్తుంది. కానీ కన్యాదానం చేస్తే దశపూర్వేశ దశాపరేశ, మన ముందు 10 తరాలు, మన ఎనకాల 10 తరాలు సంపూర్ణమైనటువంటి పుణ్యలోకాలు, పుణ్యగతులు కలిగేటువంటి మహత్తరమైనటువంటి ఘట్టమే కన్యాదానము. ఆడపిల్లల్ని చాలా మంది చట్టపురంలో పడేసి అందరికీ కూడా అత్యాచారం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రజలు ఇప్పుడు మళ్ళీ మార్పు చెంది అమ్మాయి ఉంటేనే బాగుంటుంది, ఇంటికి మహాలక్ష్మి అని ఇప్పుడు చాలా మంది అమ్మాయే కావాలని తప్పిస్తూ ఉన్నారు. వాస్తవాన్ని చెబితే కూతురు లేనటువంటి వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాపత్వముల వల్లే వాళ్ళకి ఆడపిల్లలు పుట్టగల వాస్తవం. దాంట్లో నేను కూడా ఒకటి అంటే అబ్బాయి వాళ్ళు అందుకని అమ్మాయి పుట్టితే ఇంట్లో మన 10 తరాలు 10 తరాలు తృప్తి చెందుతాయి. అటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం ఈ కన్యాదానము. ఈ కన్యా